చేసి బట్టల పాలు ఎండిపోయాక నీళ్ళు పోస్తే కూడా దిక్కలేవు. అట్లా అన్ని పని చేసి ఆఖరికి నేను అనుకున్నా దేవుని మొక్కినాం, దేవుడా కష్టం నాకే ఉన్నా అందరికీ మొక్కినప్పుడు మా ఇంటికి ఈ కంపెనీ వచ్చింది. ఏ కంపెనీ వచ్చినప్పుడు ఏం చేసా అంటే మనకు ఉన్నటువంటి జాబ్ ఉంది, కండక్టర్. ఎస్ఆర్ నో మా జాబ్ ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీలు వచ్చినా మనము మైండ్ కూడా పోనీ సరే ఇంత ఇన్న బాగానే ఉంది. ఇలా సబ్బు ఇలా కంపెనీలు ఏమున్నాయంటే సబ్బు, షాంపూ, పేస్టు, వంటోనే ఇవన్నీ మనకు వడ్డీ కొడతా మనకి ఏమనిపిస్తుంది? ఇంతే బతికి అనిపిస్తా బరాబర్ అనిపిస్తుంది కదా. నేను అనుకున్నా వాళ్ళు చెప్పినప్పుడు సరిపోయి అనుకున్న తర్వాత ఇవన్నీ అమ్మాలంటే మన నుంచి కాదు. ఎందుకంటే నేను కండక్టర్, ఇగో ఉందా లేదా? ఇగో ఉండి నేను అనుకున్న సార్ చెప్పినట్టు విన్నా. మా ఇంటికి సావాలంటే ఎంఎస్ సార్ కదా. ఆ రోజు అవాయిడ్ చేసిన, ఈరోజు నా దృష్టిలో ఒక గార్డ్ ఇయ్యాను కదా. ఆ సార్ ఏది ఇచ్చిన అవకాశం ఈరోజు నేను కూడా లైఫ్ మార్చుకున్న టీం మొత్తం లైఫ్ మారు. సార్కి అప్పుడు 60 వచ్చాకు నా జీతం 32,000. నేను అనుకున్నా సార్ సబ్బులు ఎక్కువ అమ్ముతుంది కాబట్టి పైసలు ఎక్కువ వస్తాయి, మనం టికెట్లు ఎక్కువ వస్తుంది కాబట్టి జీతం అని అనుకుని కొంచెం కూలుకున్నాం. ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో నా జీతం కూడా ఏమైంది 32,000 కాస్త 16,000 అయింది. సార్ మా ఇంటికి వచ్చినప్పుడు ఎంఎస్ సార్ది 60 కాస్త 1,20,000 అయింది. సార్ది ఫుల్లో నాది నిల్లు. మూసుకొని సార్ ఫోన్ చేసి, సార్ సబ్బులు అమ్ముతా, నేను నూనె అమ్ముతా, పేస్ట్ అమ్ముతా, ఎందుకంటే మనకు కావాలి పైసలు, మనకు కావాలా. అప్పుడు అన్ని అన్న తర్వాత మీటింగ్ పోయినాక ఇట్లా చాలా మంది జనాలు చూసినాక అనిపించింది ఇక్కడ డబ్బులు పెట్టలేదు, ముంచలేదు, కనిపించలేదు. ఏంటంటే కొన్ని వాడుకోవాలి, బాగుంటే పక్కన చేయాలి. అవునుగా ఇలా ఏమన్నా ముంచే ఉందేనా? కార్యం ఏంటంటే మనం మంచి చెప్పుకున్నాం. గూడు పని చేస్తే ఏం బయటికి వెళ్ళిపోతుంది. మా అమ్మ అంటుంది నువ్వు గూడు పని చేస్తే నీరు రావద్దు, మా ఆయన అంటారు గూడు పని చేస్తే ఇంటికి. వీళ్ళందరూ తిరుగుతారు. కారణం ఏంటంటే వీటికి పోయింది ఎవరు? తెలుసుకుంది, మారాల్సిందే, గెలవాల్సిందే, డబ్బు సంపాదించుకోవాల్సిందే. ఇంటికాడ మా తాత బిజినెస్ చేసాడా, తండ్రి, అమ్మ, మా మేడం పోనీ మీటింగ్కి వచ్చిరా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఇంకా రాసినప్పుడు బయట సపోర్ట్ చేస్తారా? మరి అనుకు నాకు అనిపించింది ఉత్తేజరా ఉద్యోగాలు వేసి బ్యాగ్ వేసుకొని బయటకు వెళ్ళి సాయంత్రం 12 గంటలకు ఇంటికి వచ్చింది. బయటకు పోయి ప్లాన్ ఇప్పుడు పోతే ఒక ఆయన పెళ్ళికి వచ్చాడు కూడా, బిడ్డ నీ జాబ్ పోయిందా, నీ వీకేసిరా, లేపేసిరా, ఎత్తేసిరా, సబ్లంతో ఎన్నోలా నువ్వు అమ్మటి ఒక కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు నువ్వు బాగా చేశాను. నేను మీటింగ్ పోయి బయట అమ్మగారింటికి మా మామ ఫోన్ చేసి ఏం సంగతి సబ్లంతో అంటే మామయ్యకి 5 లక్షలు ఎక్కువ అడిగా. వస్తున్న ఇంటికి వస్తే పని చేస్తాను నాకు భయం అయింది. ఎందుకంటే మళ్ళీ పంచాయతీ పెట్టి మళ్ళీ కింద మీద చేసానుకో మనకి ఏమవుతుంది? కొద్దిగా 6 గంటలకు పోవాలి, రాత్రి 10 గంటలకు మధ్యాహ్నం ఆమోసినప్పుడు మనం పని చేస్తాం కదా. భయపడుతూ బతుకుతూ మెల్లమెల్లగా నవంబర్ పని చేస్తే డిసెంబర్ చెక్కు 14,000 వచ్చింది. వస్తాము జర్రా, ఎందుకంటే జీతం నేను వెళ్ళిపోయినా ఓకేనా. సపోర్ట్ బాగా అమ్ముతున్నావా అని అవి మస్తు అమ్ముతున్నావు. అప్పుడు ఎందుకంటే 1,00,000 చెక్కు వచ్చింది. ఎంబడి స్టేడియం పెడితే చూసినాక పైసలు బాగా వస్తున్నాయి, సబ్బులు బాగుంటారంటే బాగుంటారు అనగానే నేను కూడా మా ఇంటికి రాను వచ్చినాం కనుక అప్పటికి ఇద్దరు పాపల బర్త్డే కూడా పైసలు లేక నేను నా మనసు నేను తిట్టుకున్నాను. ఇంత బతికి ఇంట్లో మీ పిల్లల బర్త్డే బతికి తిట్టుకున్నాను. క్షణం వచ్చినాకో నేను గట్టిగా పని చేస్తే నెక్స్ట్ 3rd పర్సన్ కొడుకు బర్త్డే కన్నా ఛాలెంజ్గా అయిన విషయాలు పని చేస్తావు. కొడుకు బర్త్డేకు కారు కొనాలి, అదే కారు గిఫ్ట్ ఇవ్వడానికి పని చేస్తావు. నెక్స్ట్ మంత్ కొడుకు బర్త్డే, అదే కొడుకు బర్త్డేకు ఫంక్షన్ కారు ఇచ్చి ఇంట్లో పెట్టి ఫంక్షన్ చేస్తే మా చుట్టాలు కూడా చెప్పినాం. వాళ్ళు ఏమంటారు? సభ్యులు అన్నా నమ్ముతావా ఎంత చూసే బ్యాచ్